మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు సినిమా లక్కీ భాస్కర్. ఈ మూవీకి డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. అయితే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు కొత్తగా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అయితే ఈసారి మెకానిక్ రాఖీతో, అదేనండి విశ్వక్సేన్ తో పోటీకి సై అంటున్నారు లక్కీ భాస్కర్. అసలు లక్కీ భాస్కర్ వాయిదా పడటానికి కారణం ఏంటి? దుల్కర్ సల్మాన్ మీనాక్షి జంటగా నటిస్తోన్న లక్కీ భాస్కర్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వెంకీ అట్లూరి ఫస్ట్ లో ఒకే తరహా చిత్రాలు తీసినా ఇప్పుడు రూటు మార్చి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు. సార్ మూవీ వలె లక్కీ భాస్కర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమాని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ వాయిదా వేశారు. ఇంతకీ లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 31. విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాఖీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఆ మధ్య ప్రమోషన్ స్టార్ట్ చేసి ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తన కెరీర్లోనే బెస్ట్ ఆల్బమ్ అవుతుందని, స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంటుందని విశ్వక్సేన్ చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి డేట్ కావడంతో ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ దక్కుతుందని అనుకున్నారు కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్ అదే డేట్ కి వస్తూ ఉండడంతో పోటీ తప్పలేదు. ఈ 2 సినిమాల మధ్య పోటీ అనుకోవడానికి లేదు. ఆ టైంకి ఏ పాన్ ఇండియా మూవీ అయినా రావచ్చు, లేదా తెలుగులో మరో సినిమా పోటీకి రావచ్చు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అసలు లక్కీ భాస్కర్ ఎందుకు వాయిదా వేశారంటే కోలీవుడ్ స్టార్ విజయ్ గోట్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. తెలుగులో కూడా భారీగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారని టాక్. మరి మెకానిక్ రాఖీ, లక్కీ భాస్కర్ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.